మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఫలితాలకు సంబంధించి కానివ్వండి, వెబ్ ఆప్షన్లకు సంబంధించి కానివ్వండి, హాల్ టికెట్ల డౌన్లోడ్కి సంబంధించి కానివ్వండి, మార్చి 30వ తారీఖు నుంచి పరీక్షలు జరుగుతాయా జరగవా, ఈ అన్ని అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఏది కూడా లేదు. మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి కానివ్వండి, ఇటు పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి కానివ్వండి ఎటువంటి స్టేట్మెంట్ అయితే లేదు, ఎటువంటి న్యూస్ కూడా లేదు. ఇటు అఫీషియల్ వెబ్సైట్లు చెక్ చేసినా, ఇటు పత్రికా ప్రకటనలన్నీ కూడా చెక్ చేసినా కూడా ఎక్కడ కూడా మనకి ఎటువంటి అప్డేట్ అనేది కూడా రాలేదు. మనకి ఎప్పుడో 4-5 రోజుల క్రితం ఒక అప్డేట్ చేశారు టెట్ వెబ్సైట్లో. ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు టెట్ ఫలితాలు విడుదల చేస్తామని చెప్పేసి ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చాకే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు మనకి టెట్ వెబ్సైట్లో గత 5 రోజుల క్రితమే అప్డేట్ అయితే చేస్తున్నారు. డిఎస్సి అంశంపై స్పష్టత లేకుండా పోయింది. ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపిక, ఐచ్ఛికాల నమోదు, లోకల్ నాన్ లోకల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం, హాల్ టికెట్లు అనేవి ఈ నెల 25 నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. తీరా చూస్తే ఈరోజు మార్చి 26వ తారీఖు, మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది. కానీ విద్యాశాఖ అధికారులు డిఎస్సి నిర్వహణపై ఎన్నికల సంఘం నిర్ణయం కోసం విద్యాశాఖ ఎదురు చూస్తుంది. దీంతో అసలు డిఎస్సి ఉంటుందా, వాయిదా పడుతుందా తెలియక అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారంటూ కూడా దీనికి సంబంధించి మనకి గత 4-5 రోజులుగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కూడా దీనికి సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే మేము నిర్ణయం ప్రకటిస్తామన్న తరహాలో డిఎస్సి అభ్యర్థులకి ఎటువంటి నిర్ణయం ప్రకటించకుండా ముప్పు తిప్పలు పెడుతూ ఉన్నారు. ఇక్కడ డిఎస్సికి సంబంధించి క్యాండిడేట్ లాగిన్లో చెక్ చేసినట్లయితే క్యాండిడేట్ లాగిన్లో కూడా ఎటువంటి అప్డేట్స్ అనేవి మనకు అందుబాటులో లేవు. నోటిఫికేషన్ విడుదల మొదలు ఇప్పటి వరకు కూడా ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తూనే ఉన్నారు. కావాలనే న్యాయ వివాదాలను సృష్టించే విధంగా చర్యలు చేపడుతున్నారా అనేది కూడా అభ్యర్థుల వాదన. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఫైనల్ కీలో చాలా మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. కంప్లీట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా వివిధ సెషన్లలో కొన్ని ప్రశ్నలపై వివాదాస్పదంగా ఫైనల్ కీని ప్రకటించడం సర్వత్రా అభ్యర్థులను ఆందోళనకి గురి చేస్తుంది. సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ డిఎడ్ వర్సెస్ బిఎడ్ వివాదాన్ని సృష్టించారు. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయాలని మార్చుకోవడం జరిగింది. అప్రాంటీస్ విధానం అన్నారు, నిర్దిష్ట పే స్కేల్ మాత్రమే ఇస్తామన్నారు. నిజంగా డిఎస్సి పరీక్షలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే 2022లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి ఒక 6 నెలల సమయం ఇచ్చి సక్రమంగా ఈపాటికే పోస్టుల భర్తీ కూడా పూర్తి చేసి పోస్టింగ్లు కూడా ఇచ్చే పరిస్థితి నెలకొనేది. కానీ ఎన్నికల లబ్ధి కోసం లాస్ట్లో కేవలం ఒక 2 నెలలు 3 నెలలు సమయం ఉందనిపించుకుని డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి అనేక వివాదాలను సృష్టించే విధంగా చర్యలైతే చేపడుతూ ఉన్నారు. దయచేసి పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించాలి. ఏవైతే టెట్ ఫైనల్ కీలో మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా సవరించి ఫైనల్ కీని అప్డేట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. చాలామంది బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు పేపర్ 1 ఎస్జిటికి అప్లై చేసిన ఫీజు ఏదైతే ఉంటుందో అప్లికేషన్ ఫీజు అనేది అది ఎప్పుడు రిఫండ్ చేస్తారనేది కూడా ఎక్కడ కూడా అఫీషియల్గా మెన్షన్ చేయలేదు. బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళకి ఎస్జిటి అవకాశం లేనప్పుడు మరి అప్లికేషన్ ఫీజు అనేది 750 రూపాయలు టెట్కి, 750 రూపాయలు డిఎస్సికి ఎందుకు వసూలు చేశారు? ఈ అప్లికేషన్ ఫీజు కూడా రిఫండ్ చేయాలని చెప్పేసి అభ్యర్థులు వేడుకుంటున్న పరిస్థితి. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్ని ఎన్నికలకు ఇబ్బంది లేకుండా స్పష్టమైన తేదీలను ప్రకటించుకుని వెల్లడించింది. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా డివైఈఓకి సంబంధించి పరీక్షల తేదీని ఎన్నికలకి ఇబ్బందిగా ఉందని, ఆఫ్టర్ ఎలక్షన్స్ పరీక్షలు నిర్వహించే విధంగా కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. కానీ పాఠశాల విద్యాశాఖ అధికారులు మాత్రం 32 రోజుల పాటు జరిగే ఈ డిఎస్సికి సంబంధించి పరీక్షల్ని వాయిదా వేయాలని, ప్రిపరేషన్కి సమయం ఇవ్వాలని ఇటు ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, పాఠశాల విద్యాశాఖ అధికారులకు కానివ్వండి అనేక మెయిల్స్ రూపంలో, వినతుల రూపంలో వారి అభ్యర్థనలను తెలియజేస్తున్నప్పటికీ పాఠశాల విద్యాశాఖ అధికారులు మాత్రం కేంద్ర ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామని చెప్పేసి చాలా సేఫ్ గేమ్ అయితే ఆడారు విద్యాశాఖ అధికారులు. ఇటు డిఎస్సి నిర్వహణకు సంబంధించి, డిఎస్సికి సంబంధించి, టెట్ ఫలితాల విడుదలకు సంబంధించి కేంద్ర ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఈసీ స్పందించవలసిన అవసరం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి అయిన ముఖేష్ కుమార్ గారికి, మనకి భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారి అయిన రాజీవ్ కుమార్ గారికి లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థుల విన్నపం. మీ నిర్ణయం కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు మెయిల్స్ రూపంలో వారి అభ్యర్థనలు కానివ్వండి, ఇక్కడ వినతి పత్రాల రూపంలో అభ్యర్థనలు కానివ్వండి
వందల్లో కాదు వేలల్లో మీ ముందుంచారు కనుక ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని ప్రకటించాలి. ఎందుకంటే లక్షలాది మంది డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడు పరీక్షలు జరుగుతాయి, ఏం జరగబోతుంది, అసలు పరీక్షలు వాయిదా పడతాయా, ఇటువంటి అనేక రకరకాల సందేహాలతో ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి ఇది. గైస్, ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. ఏదైనా అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చిందంటే తప్పకుండా మీకు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. డిఎస్సి అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. సెంట్రల్ ఈసీ, కేంద్ర ఎన్నికల కమిషన్ పరీక్షల నిర్వహణకు సంబంధించి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఏదైనా ప్రకటించిందంటే తప్పకుండా మీకు అప్డేట్ అయితే తెలియజేస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం, పరీక్షలు పెట్టాలంటే మెయిన్గా 3 రోజుల పాటు వెబ్ ఆప్షన్లు అనేవి పెట్టుకునే అవకాశం కల్పించాలి. 3 రోజుల పాటు వెబ్ ఆప్షన్లు పెట్టుకుని అవకాశం కల్పించి వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న హాల్ టికెట్ జనరేట్ అయ్యే విధంగా చేసినా కూడా మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పరీక్షలు జరగాలన్నా కూడా ఈపాటికే హాల్ టికెట్లు అనేవి విడుదల చేసి ఉండాలి. హాల్ టికెట్లు విడుదల చేసిన తర్వాత మళ్ళీ అనేక సమస్యలు తలెత్తుతాయి. హాల్ టికెట్స్లో ఏదైనా మిస్టేక్స్ వచ్చినట్లయితే డిఈఓని సంప్రదించవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. కనుక పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అధికారులు వీళ్లతో పాటుగా కేంద్ర ఈసీ ఎలక్షన్ కమిషన్ స్పందించి నిర్ణయాన్ని అయితే ప్రకటించవలసి ఉంటుంది. కానీ ఈ విషయాన్ని ఇంతవరకు ల్యాక్ చేయవలసిన అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ అధికారులు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలంటే ప్రకటించవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాదిరిగా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఒక నిర్ణయాన్ని తీసుకుని ప్రకటించకుండా ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్పై పెట్టింది. మరి ఎప్పుడు ఈ విషయంపై ఒక నిర్ణయం వస్తుందనేది ఎటువంటి పత్రికా ప్రకటన లేదు. ఏదైనా అప్డేట్ వస్తే మాత్రమే నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పటికీ పరిస్థితి ఈ విధంగా ఉంది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి, చాలామంది కామెంట్స్కి రిప్లై ఇవ్వలేము కాబట్టి వేళల్లో వచ్చే కామెంట్లకి ఈ విషయంపై మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఈ విధంగా ఉంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టెట్ ఫైనల్ కీలో కూడా తప్పులు ఉన్నాయి. టెట్ ఫైనల్ కీలో కూడా మిస్టేక్స్ అనేవి సవరించకుండా ఫైనల్ కీని విడుదల చేయడంపై ఎందుకు సర్వత్రా ప్రతి విషయంపై ఈ విధంగా వివాదాస్పదం క్రియేట్ చేసే విధంగా అధికారులు ముందుకు వెళ్తున్నారనేది అభ్యర్థులందరూ కూడా తలలో పట్టుకుంటున్న పరిస్థితి. పాఠశాల విద్యాశాఖ అధికారులు టెట్ ఫైనల్ కీని సవరించి అప్డేట్ చేయవలసిన అవసరం ఉంది. ఫైనల్ కీపై తప్పులకు సంబంధించి మన ఛానల్లో వీడియో ఉంది. కంప్లీట్గా మీరు దానికి సంబంధించిన వివరాలు అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇటు టెట్కి అప్లికేషన్ ఫీజు అనేది 700 రూపాయలు, డిఎస్సికి అప్లికేషన్ ఫీజు అనేది 700 రూపాయలు. మరి ఎందుకు డిఎస్సికి సంబంధించి పరీక్షల నిర్వహణకు సంబంధించి, డిఎస్సి అంశానికి సంబంధించి అనేక రకాలుగా లూపులు క్రియేట్ చేసి వీళ్ళే భర్తీ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్లకుండా న్యాయ వివాదాల్లో చిక్కుకునే విధంగా చేస్తున్నారనేది కూడా అభ్యర్థులందరి వాదన. దయచేసి ఇటువంటి అన్ని విషయాలపైన కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పష్టంగా పత్రికా ప్రకటనతో పాటుగా అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి అభ్యర్థులకున్న ఒత్తిడిని మీరు తొలగించవలసిన బాధ్యత మీపై ఉంది కాబట్టి మీరు స్పందించాలని చెప్పేసి లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. శుభం, ధన్యవాదాలు.